శ్రీకృష్ణాభ్యాం నమః వాణీహృంజగద్భాభ్యాం నమః విజయవృంద్రాభ్యాం నమః అరుంధదేవృష్టాభ్యాం నమః సీతారామాభ్యాం నమః. ఎలా అందరికి ఎట్లా ఉంటారు ఈరోజు మా ఇంట్లో పూజ ఉంది చూడండి. लक्की रेडी है पहले जोर से बोलो ना, जोर से बोलो बोलो तो। अरे ये तो खाने वाला है। హలో అందరికీ, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నటి బ్రోస్. సో ఈ వీడియో వచ్చేసి మొన్న మా ఇంట్లో సత్యనారాయణ స్వామి వ్రతం జరిగిందనమాట. మొన్న అంటే మండే రోజు. సో దీనికి సంబంధించిన కొన్ని క్లిప్స్, లైక్ చాలా చిన్న వీడియో ఇది. మా అబ్బాయిని తీయమని చెప్పాను, ఎందుకంటే నాకైతే కుదరదు కదా, లైక్ వ్రతం మీద కూర్చుంటాను కాబట్టి నాకు కుదరదు. సో చాలా చిన్న వీడియో. ఒకవేళ ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసేయండి. సబ్స్క్రైబ్ ఇప్పటి వరకు చేయలేదు, మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ తోటి షేర్ చేసేయండి. పాలకూర పప్పు ఇప్పుడైతే అన్నీ రెడీ అయిపోయినాయి. హల్వా రెడీ, మళ్ళీ ఇదేమో పొడి ప్రసాదం, నెక్స్ట్ పూరి కోసం పిండి, ఈ పాలకూర పప్పుచారు అండ్ ఆలు కుర్మాకైతే రాత్రే ప్రిపరేషన్స్ అన్నీ చేసి పెట్టుకున్నాము. జస్ట్ అది ఇంకా లాస్ట్కి కుక్ చేసేస్తే అయిపోతుంది. సోరకాయ వేసి పప్పుచారు. ఇప్పుడే ఇంట్లో పూజ అయితే అయిపోయింది. ఇక్కడ రైస్ పెట్టేస్తున్నాము. 9:40 అవుతుంది ఇప్పుడు టైము. పూరీలు అన్నీ అయిపోయినాయి, కర్రీ అన్నీ అయిపోయినాయి. ఖాళీ లాస్ట్కి ఇంకా రైస్ ఒకటి మిగిలింది. ఇక్కడ పసుబొట్టు కోసం ఇవి రెడీ చేసుకుంటున్నా. మా లక్కీ ఇప్పుడే లేచినాడు. ఇక్కడంతా ఇట్లా రెడీ చేసిన సింపుల్గా. సో ఇంకా పంతుల కోసం వెయిటింగ్. మా రుద్దు స్నానం చేస్తున్నాడు అండ్ హస్బెండ్ కూడా రెడీ అవుతున్నారు. ఇంకా వ్రతం 10 o'clock వరకు స్టార్ట్ అవుతుందని చెప్పేసి మా అత్తయ్య కూడా వచ్చేసినారనమాట. 9:30 వరకు మా అత్తయ్య కూడా వచ్చేసినారు. అండ్ మేమందరం కూడా మంచిగా లైక్ టైంకి రెడీ అయిపోయి ఉన్నామన్నమాట. లైక్ కుకింగ్ అంతా అయిపోయింది. 10 o'clock వరకు మొత్తం ఇంట్లో పని అంతా అయిపోయింది. చాలా మంచిగా అనిపించింది. ఇంకా పంతులు గారు రాగానే నెక్స్ట్ ఆయన ఏమేమి చెప్తారో ఇంకా అవన్నీ చేసినాము. ఎలా అందరికి ఎట్లా ఉంటారు ఈరోజు మా ఇంట్లో పూజ ఉంది చూడండి. మీరు చూడొచ్చు ఇక్కడ మా అబ్బాయికి ఎంత కోల్డ్ అయి ఉందో. లైక్ మా రుద్ర అనమాట పెద్ద అబ్బాయి, చాలా అంటే చాలా కోల్డ్. కాఫ్ కూడా అవుతుంది. ఒకరికి తగ్గగానే ఒకరికి స్టార్ట్ అవుతుంది. ఏంటో ఈ వెదర్ అస్సలు అర్థమైతలేదు. అరే మా చిన్నోడికి ఇప్పుడిప్పుడే తగ్గి ఇప్పుడిప్పుడే సెట్ అవుతుంది అండ్ మా రుద్రకి స్టార్ట్ అయిపోయింది. సో ఇంకేం చేయలేము మెడిసిన్ వేయడం తప్పించి. సో మా అత్తయ్య ఏమో మా లక్కీని చూసుకుంటున్నారు. మా రుద్ర ఇంకా వీడియోస్ అన్నీ మా రుద్ర తీసుకొని ఫోన్ రుద్ర తీసుకొని వీలైనంత వరకు క్యాప్చర్ చేయాలని ట్రై చేసినాడు అనమాట. జ్వరం వచ్చేసింది లక్కీ వల్ల. ఇక్కడైతే కూర ఎట్లా మీరు సబ్స్క్రైబ్ చేయాలంటే చేసేయండి, లైక్ చేయాలంటే చేసేయండి. సో ఏంటంటే వాడికి లిటరలీ మాట్లాడడానికి కూడా రావట్లేదు. లైక్ మొత్తం ముక్కుతో మాట్లాడుతున్నాడు. సో బ్లాక్ అయిపోయింది నోస్ అంతా, మీరు అర్థం చేసుకోవచ్చు. సో ఇంకా పంతులు గారు రాగానే ఇంకా అన్నీ నేను ఆల్రెడీ సెట్ చేసి పెట్టాను కాబట్టి ఇంకా స్టార్ట్ చేసేసినాం అనమాట పూజ. కాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణముచ్చింద ఆనుకూల్యతా వృద్ధిరస్తో శివానామ రూపాభ్యాం యాదే వీతరమంగళ క్రియా సంస్కృతాత్మం తాదృదౌర్యమంగళం లాభస్తేషాం జయస్తేషాం కృతస్తేషాం పరాభవః ఏషామంతే వృస్యామాహుతి హస్తాదనార్దనః ఆపదాపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భోజో నమామ్యహం సర్వమంగళమాంగళ్యే దివ్యే శరణ్యే త్ర్యంబకే గౌరే నారాయణ నమోస్తుతే. ఓం శ్రీ లక్ష్మీ
గణపతి చేయగలము. గణపతి చేయండి. ఇప్పుడు పసుపు రెండు కోసం తీసుకోండి. గౌరమ్మ ఇది ఇక్కడ చేసి పెట్టినా కొంచెం మళ్ళీ ఇంకోటి చేయాలి. చేసి పెట్టారా? గణపతి గణపతికి आराधनं कृष्णेकरं बन्धोष्पाक्षे विद्या सेवितं कर्णेकम्पूरयित्वा कर्णस्योवरे हस्तं निधाय कर्णस्योमकर्णसुभेदमुखेन समार्ताः मूले तत्रस्यो ब्रह्मा मध्ये वादनाः क्षोभसागरादर्वे तत्तद्दीपोदुन्धः अग्रे दोजर्वेदसामयधर्मः अङ्गे कृततर्वेकरसामधर्मात्माः ओम आकर्णे एर्धावने पवित्रे वृक्षते उत्थे नित्ये वृक्षते आपो वायुन्द्रविश्वा भूतान्यावप्राणाभः आपशो आपो नवाप्रतोत् प्राणापो विराडापो पुराणापचन्दाकृष्टापो ज्योति कृष्टापो जोगिष्टापचमादर्वा देवता आपो भूतभोत्रापकम्भ यज्ञे केवने केवः गंगे चेवने देव गोदावरदस्पदे नमदे तंतु कावेरे जले तृतिंग्रो कावे तुगपद्राजाक्षर वेंजे तुगमे भागे ते रक्षादाः पंचगंगा प्रकेतदाः आजान्तो कणसोदके पूजा द्रव्यान् संप्रोक्ष आजान्तो कणसोदके पूजा द्रव्यान् संप्रोक्ष देवं संप्रोक्ष देवं तं प्रोक्ष आत्मानं तं प्रोक्ष तदंगा ध्यानम् తీసుకోండి స్వామిని తప్ప జగన్నాథ యావత్ పూజావసానకం తావత్ కంప్లీట్ భావేన బింబే ప్రతిదింగ్రో కర్జే ప్రతిదింగ్రో తే అర్ధే ప్రతిదింగ్రో. సత్యనారాయణ స్వామి వ్రతం అనేది ఐ మీన్ ఇయర్లీ ఎప్పుడైనా చేసుకోవచ్చు అంట. లైక్ ఈ రోజు చేయాలి లేదంటే కంపల్సరీగా ఇదే మాసంలో చేయాలి అట్లా ఏం లేదంట. ఎప్పుడు మనకి తోచితే అప్పుడు చేసుకోవచ్చు. లైక్ ఇంట్లో అంతా మంచిగా ఉండాలి అని చెప్పేసి ఆయనకి మొక్కేసి చేసుకుంటే చాలా మంచిదని చెప్పారనమాట పంతులు గారు. సో మేమైతే ఎవ్రీ ఇయర్ లైక్ కార్తీక మాసంలోనే చేపిస్తాం. బట్ ఈసారి మాత్రం శ్రావణ మాసంలో కూడా చేపించినాము. సో చాలా మంచి ఫీలింగ్ వచ్చిందనమాట. సో ఫస్ట్ టైం ఇయర్లీ ట్వైస్. అప్పుడు పెళ్ళి అయిన కొత్తలో చేయించినాను అనమాట. ఇయర్లో 2 సార్లు, మళ్ళీ తర్వాత ఇప్పుడు చేయించినాను. సో చాలా మంచిగా అనిపించింది. సో మీరు కూడా సత్యనారాయణ స్వామికి మంచిగా మొక్కేసి మీరు కూడా ఇంట్లో చేయించండి, చాలా మంచిగా ఉంటుంది. ఇంకా సత్యనారాయణ స్వామి వ్రతం అయితే చాలా మంచిగా జరిగిపోయింది. వ్రతం పూర్తి అవ్వగానే ఇంకా పంతులు గారు మాకు ప్రసాదాలు అవన్నీ ఇచ్చేసినారనమాట. నేనైతే మార్నింగ్ నుంచి ఏం తినలేదండి, లైక్ వాటర్ కూడా తాగలేదు. వ్రతం అయినాకనే తాగుతానని చెప్పేసి అనుకున్నాను. సో అట్లనే ఉండే అంతే. ఇంకా వ్రతం అయిపోయిన తర్వాత అయ్యే ముందే లైక్ మధ్యలోనే మా పెద్ద మమ్మీ వాళ్ళు పిన్ని వాళ్ళు వచ్చినారు. ఎక్కువ ఎవరికి చెప్పలేదు, లైక్ లిమిటెడ్ మెంబర్స్కి అని అనుకున్నాను అనమాట. సో అందరు వచ్చిన తర్వాత ఇంకా మంచిగా అందరం ఏమంటారు బ్లెస్సింగ్స్ స్వామివారి దగ్గర నుంచి బ్లెస్సింగ్స్ తీసుకుని నేను కూడా అందరి దగ్గర బ్లెస్సింగ్ తీసుకున్నాను. సో చాలా మంచిగా అనిపించింది. అండ్ అందరం ఫుడ్ ఎంజాయ్ చేసేసినాం. చెప్పినాను కదా, పప్పుచారు, పాలకూర పప్పు అండ్ ఆలు కుర్మా ఇవన్నీ లైక్ సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తే ఇవే ఉంటాయన్నమాట, పూరి హల్వా. సో అన్నీ మంచిగా టేస్టీగా అయినాయి. సో మీరు కూడా మమ్మల్ని
బ్లెస్ చేయండి. అండ్ ఆ స్వామి వారి బ్లెస్సింగ్స్ మీ అందరికీ కూడా ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఇంకా నేనైతే నార్మల్గా శారీ కట్టేసుకున్నాను అనమాట, కొత్త చీర కట్టుకున్నాను, లైక్ వ్రతం మీద కూర్చుంటున్నాను కదా, సో మంచిగా ఉంటుందని చెప్పేసి అట్లా కట్టుకున్నాను. అండ్ ఇంకా లంచ్ టైం అయ్యేసరికి అందరం కూర్చొని ఫుడ్ ఎంజాయ్ చేసేసినాం అనమాట. అండ్ ఆ రోజు చాలా వర్షం పడింది. సో ఇంకా వచ్చిన వాళ్ళు నా పెద్ద మమ్మీ వాళ్ళు అండ్ మా వదిన పిన్ని అందరూ వెళ్ళిపోయినారు, లైక్ ఈవినింగ్ వరకు ఉండి వెళ్ళిపోయినారు అనమాట. సో నైట్ ఇంకా మా వదిన వాళ్ళు అన్నే వాళ్ళు వచ్చినారు, వాళ్ళు కూడా ఫుడ్ ఎంజాయ్ చేసి ఇంటికి వెళ్ళిపోయినారు. సో చాలా మంచి ఫీలింగ్ వచ్చింది. అండ్ మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసేయండి, సబ్స్క్రైబ్ చేయలేదంటే చేసుకోండి, అండ్ మమ్మల్ని ప్లస్ చేయండి, సపోర్ట్ చేయండి. ఇంకా అంతే ఈ వీడియో. సో ఇంకా మంచిగా పడుకోవాలి, చాలా అలసిపోయినాం అనమాట. సో వీడియో కనుక నచ్చితే లైక్ చేసేయండి. బాయ్ అండి.